హైదరాబాద్ కూకట్పల్లిలో భర్తను హత్య చేసిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోస్ట్ మార్టం నివేదికలో హత్యగా నిర్ధారణ కావడంతో పోలీసులు మృతుడి భార్యను విచారణ చేయగా తానే హత్య చేసినట్లు ఒప్పుకుంది. 20 రోజుల క్రితం దంపతుల మధ్య గొడవ జరిగింది. అయితే పెద్దల సమక్షంలో రాజీ కుదిర్చారు. ఇకపై కలిసి ఉంటానని భార్య భర్తను నమ్మించింది. తర్వాత అంతమొందించేందుకు పథకం రచించింది. నాకు నా భార్యతో ప్రాణహాని ఉందని సుధీర్ రెడ్డి వారం క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు దంపతులకు 2 సార్లు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. అయితే కౌన్సిలింగ్ జరిగిన వారం రోజుల్లోనే ప్రసన్న తన భర్తను కిరాతకంగా అంతమొందించింది. కలిసి ఉంటానని నమ్మించి మోసగించిందని పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం నిందితురాలు ప్రసన్నను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అడిగి తెలుసుకుందాం. సుజాత, సుధీర్ రెడ్డి అలాగే ప్రసన్న విషయంలో ఎటువంటి వివాదాలు జరిగాయి? కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? ప్రసన్న మీద ఎటువంటి యాక్షన్స్ తీసుకోబోతున్నారు పోలీసులు? రాధిక, కూకట్పల్లిలో 22వ తారీఖున జరిగినటువంటి ఘటన. సుధీర్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆ తర్వాత తన సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు. 24 రోజులు గడిచిన తర్వాత పోస్టుమార్టం రిపోర్ట్లో కీలకంగా సుధీర్ రెడ్డిని హత్య చేశారు అని చెప్పి రిపోర్ట్ వచ్చినటువంటి మేరకు పోలీసులు సుధీర్ రెడ్డి భార్య ప్రసన్నని విచారించగా తను మొదట ఏ విషయాలైతే ప్రస్తావించిందో సేమ్ యాజ్ టీజ్గా అదే విషయాలు, నా భర్త మద్యం సేవించి వచ్చాడు, అక్కడ కింద పడి చనిపోయాడు, పదే అదే విషయాలు ఏ మాత్రం కూడా తేడా లేకుండా చెప్పిన విషయమే చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఆ తర్వాత తన కుమారుడిని కూడా విచారించినటువంటి నేపథ్యంలోనే చాలా స్పష్టంగా తానే హత్య చేశాను అని చెప్పేసి ప్రసన్న ఒప్పుకుంది. అయితే కుటుంబ సభ్యులు సుధీర్ రెడ్డి సోదరి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే పోలీసులు కేసును నమోదు చేయడం, ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేశారు. గతంలో వీళ్ళకి పెళ్ళైనటువంటి కొన్ని సంవత్సరాల తర్వాత 2 పిల్లలు పుట్టిన తర్వాత తనలో చిన్న మార్పులు గమనించినటువంటి సుధీర్ రెడ్డి చాలాసార్లు తనని హెచ్చరించాడు. ప్రసన్న, మనకి పిల్లలు ఉన్నారు, జాగ్రత్తగా ఉందాము, బయట ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకు, ఇలాంటి ఎఫైర్స్ మంచివి కాదు అని పదే మందలించే ప్రయత్నం చేశాడు. కుటుంబంలోనే సర్ది చెప్పుకునే ప్రయత్నం కూడా చాలాసార్లు చేశాడు. అయినప్పటికీ ప్రసన్న వినకపోవడంతో రీసెంట్గానే ప్రసన్న తన మీద దాడి చేసి హత్య చేసే కుట్ర పన్నుతుంది అని చెప్పేసి తను గమనించి అటు పోలీసులకి ఫిర్యాదు చేశాడు. పోలీసులు 2 సార్లు ప్రసన్నకి అదేవిధంగా సుధీర్ రెడ్డికి కౌన్సిలింగ్ చేశారు. మీరు భార్యాభర్తలు పిల్లల కోసం కలిసి ఉండాలి, ఇలాంటి చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటాయి అని చెప్పేసి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ప్రసన్నలో కొంతమేరకు మార్పుని చూశాడు. సుధీర్ రెడ్డి పూర్తిగా తనని నమ్మాడు. కానీ నమ్మినటువంటి కొన్ని రోజుల్లోనే సుధీర్ రెడ్డిని కడతేర్చింది ప్లాన్ ప్రకారము. గతంలో ప్రసన్నకి చాలా మందితో కూడా ఎఫ్ఐఆర్స్ ఉన్నట్టు స్వయాన చనిపోయినటువంటి సుధీర్ రెడ్డి బావనే కొద్దిసేపటి క్రితం మనం తనని అప్రోచ్ అయినప్పుడు ఏం జరిగింది అని డీటెయిల్స్ అడిగేటువంటి టైంలోనే తను చాలా క్లియర్గా చెప్తున్నాడు. గతంలోనూ ప్రసన్నకి చాలా మందితో ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నటువంటి ఘటనలు ఉన్నాయి, కానీ పిల్లలు ఉన్నారు అని చెప్పేసి చాలా వరకు వీళ్ళు కాంప్రమైజ్ అయ్యారు అని. అయితే పెద్దల సమక్షంలో కూడా వీళ్ళని కాంప్రమైజ్ చేశాము, కలిసి ఉంటాము అని చెప్పారు. ఇంట్లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అదేవిధంగా కొంత నగదు ఆస్తికి సంబంధించిన ప్రాపర్టీకి సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా తీసుకువెళ్ళిపోయింది కూకట్పల్లి. ఆ తర్వాత ప్లాన్ ప్రకారమే సుధీర్ రెడ్డిని హతమార్చింది అని చెప్తున్నారు. కేవలము తనకున్నటువంటి కొన్ని ఇల్లీగల్ ఎఫైర్స్కి అడ్డు వస్తున్నాడని భర్తని కడదేర్చింది అని కూడా చాలా క్లియర్గా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. నిన్న తనని విచారించిన అనంతరం కూడా రిమాండ్కి పంపించారు. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ప్రసన్న బయటికి రావద్దు, 2 పిల్లల్ని చూసుకున్నటువంటి బాధ్యత మాకు ఉన్నప్పటికీ కానీ ప్రసన్న బయటికి వస్తే ఇంకా అరాచకాలు పెరిగిపోతాయని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సుధీర్ రెడ్డిని అత్యంత కిరాతకంగా ప్లాన్ ప్రకారమే ఎప్పటి నుంచో హతమార్చాలని చెప్పింది. గతంలో నాతో మాట్లాడుతూ సుధీర్ రెడ్డి బావ చెప్తున్నటువంటి వర్షన్ ఏంటి అంటే, నాకు కాల్ చేశాడు, బావ నన్ను చంపేస్తుంది, నన్ను కాపాడండి, నేను వచ్చేస్తానని కూడా చాలాసార్లు నాతో చెప్పాడు. కానీ మేము కుటుంబ సమస్యలు కదా, చిన్న గొడవలు, అంతవరకు వెళ్ళదు అనుకున్నాము. కానీ తీరా చూస్తే తను అనుకున్నటువంటి ప్లాన్ ప్రకారమే తనని హతమార్చింది. ఇదంతా కూడా కుట్రపూరితంగా చేసింది. మొదటి నుంచి తనకి ఎన్నిసార్లు నచ్చ చెప్పినా, పెద్దల సమక్షంలో కాంప్రమైజ్ చేసిన కుటుంబ సభ్యులు అందరం కూర్చొని మాట్లాడినా కూడా తనలో ఎలాంటి మార్పు రాలేదని కూడా అటు సుధీర్ రెడ్డి బావ చెప్తున్నాడు. రాధిక,
రైట్ సుజాత, ప్రసన్న బిహేవియర్ పెళ్లికి ముందు కానీ పెళ్లి తర్వాత కానీ ఏ విధంగా ఉండేదని ఇరు పక్షాల కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అలాగే ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు, సుధీర్ రెడ్డి స్నేహితులు కూడా ఇంకేం చెప్తున్నారు? రాధిక, పెళ్ళైనటువంటి కొన్ని సంవత్సరాల పాటు అటు ప్రసన్న అదేవిధంగా సుధీర్ రెడ్డి ఎంతో సంతోషంగా వాళ్ళు జీవనం కొనసాగించారు. ఆ తర్వాత పిల్లలు ఎప్పుడైతే ఇద్దరు పిల్లలు పుట్టాక కొంతమేరకు సుధీర్ రెడ్డి మీద ఆర్థిక భారం ఎక్కువ అవడము, తను ఎక్కువగా వర్క్ చేయడము, బయట ఎక్కువగా టైం అంటే ఆ ఉద్యోగం కోసము మనీ కోసమే తను ఎక్కువ టైంని స్పెండ్ చేయడము, ఎప్పుడైతే కొంతమేరకు వీళ్ళ మధ్య డిస్టెన్స్ అని ఏర్పడిందో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా అటు ప్రసన్న చాలా మందితో అటాచ్ అవడం, ఆ తర్వాత ఇంట్రాక్ట్ అవ్వడము, బయట ఉన్నటువంటి పబ్లిక్తో కూడా ఎవరైనా కొంత మేరకు క్లోజ్గా మాట్లాడితే వాళ్ళకి అట్రాక్ట్ అవ్వడం, ఇలాంటి ఘటనలు మెల్లమెల్లగా తనలో వచ్చినటువంటి మార్పుల్ని సుధీర్ రెడ్డి గమనించాడు. సుధీర్ రెడ్డి గమనించిన తర్వాత తనకి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ఇలాంటివన్నీ కూడా కరెక్ట్ కాదు, మనకి పిల్లలు ఉన్నారు, ఒక భవిష్యత్తు ఉంటుంది, వాళ్ళ కోసం మనం ఉండాలి, ఇలా చేయడం తప్పు అని చెప్పేసి పలుమార్లు హెచ్చరించాడు. కానీ ఎక్కడ తను ఈ విషయాలు బయటపడినప్పుడు నేను మారిపోయాను, నేను మళ్ళీ మంచిగా ఉంటాను అని చెప్పి కొంతమేరకు సుధీర్ రెడ్డిని కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేసింది. సుధీర్ రెడ్డి కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్ కోసము ఏ విషయాన్ని కూడా బయటికి చెప్పకుండా, ఎవరితో చెప్పకుండా దాదాపు 7 నుంచి 8 సంవత్సరాల పట్టు తనలోనే తాను దాచుకొని ఎవరికీ కూడా చెప్పలేదు అని చెప్పేసి సుధీర్ రెడ్డి బావ చెప్తున్నాడు. అంటే ఎప్పుడైతే ఆ ప్రసన్న చేసేటువంటి అరాచకాలు ఒకరు కాదు ఇద్దరు కాదు అంతకంటే ఎక్కువ మందితో ఎఫ్ఐఆర్ ఉంది అని సుధీర్ రెడ్డికి తెలిసిందో ఆ టైంలోనే సుధీర్ రెడ్డి తట్టుకోలేకపోయాడు. ఇక వద్దు, ఇప్పుడు నా ప్రాణాలు తీయాలి అనుకుంటుంది, నా పిల్లల భవిష్యత్ ఏంటి, నా పిల్లల భవిష్యత్ ఏమైపోతుంది, నా పిల్లల్ని తీసుకుని నేను దూరంగా వెళ్ళిపోతాను అని నిర్ణయం తీసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ తను కుట్ర పన్ని తనని హతమారుస్తుంది అని చెప్పేసి సుధీర్ రెడ్డిని ఏ రోజు కూడా భావించలేదు అని చెప్పేసి సుధీర్ రెడ్డి కుటుంబ సభ్యులు సుధీర్ రెడ్డి బావ చెప్తున్నాడు. కానీ ప్రసన్న మొదటి నుంచి తన జల్సాలకి అడ్డు వస్తే కడతేర్చాలి అని ప్లాన్ ప్రకారమే ఇదంతా చేసింది అని చెప్పేసి కుటుంబ సభ్యుల వెర్షన్ వినిపిస్తుంది. మరోవైపు చుట్టూ ఉన్నటువంటి స్థానికులు కూడా ఎప్పుడు సుధీర్ రెడ్డి చాలా సైలెంట్ గా ఉండేవాడు, కేవలం పిల్లలతో టైం స్పెండ్ చేసేవాడు, బయటికి వెళ్ళి వచ్చేవాడు, ఉద్యోగానికి వెళ్ళాడా తిరిగి ఇంటికి వచ్చాడా వరకు మాత్రం ఉండేవాడు, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతో కూడా చాలా క్లోజ్ గా మాట్లాడినప్పటికీ లిమిట్ ప్రకారమే ఉంటాడు, ఎవరితో ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వడు, తన పనేదో తానే చేసుకుంటాడు. కానీ ఇలా సుధీర్ రెడ్డిని చంపుతుంది అని మేము ఎప్పుడూ కూడా అనుకోలేదు, ఇంత ఇంట్లో గొడవలు ఇంటర్నల్ గా ఉన్నాయని కూడా మాకు ఏ రోజు తెలియదని కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. బంధువులు మాత్రము ప్రసన్నాన్ని బయటికి రావద్దు, ప్రసన్నాన్ని శిక్షించాలి అని బంధువుల వెర్షన్ వినిపిస్తుంది. రాధిక, థ్యాంక్ యూ సుజాత.